లక్నోలోని నెహ్రూ భవన్ ఒకరి కోసం ఆగమేఘాల మీద నూతన హంగులు అద్దుకుంటోంది. అందులోని ఓ రూమ్ను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రూమ్ సంథింగ్ స్పెషల్. అందుకే దానికి పూర్తిగా కొత్త మెరుగులు అద్దుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా రూమ్ కదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయం. దీన్ని నెహ్రూ భవన్ గా పిలుస్తారు. ఈ భవనం ఇప్పుడు పూర్తి హంగులతో సిద్ధమవుతోంది. త్వరలోనే దానికి తుది రూపు కూడా ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి నెహ్రూ భవన్ నూతన మెరుగులు అద్దుకుంటోంది. ఇంత హడావిడిగా లక్నోలోని నెహ్రూ భవన్ ఎందుకు మెరుగులు అద్దుకుంటుందో తెలుసా? ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచే రాజకీయ వ్యవహారాలు చక్కబెడతారట. 2017 యూపీ శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె లక్నో నుంచే రాజకీయ వ్యవహారాలు పరిశీలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె కోసం నెహ్రూ భవన్ ను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఆమె పర్యటన కూడా ఉంది. ఈ నేపథ్యంలో నెహ్రూ భవన్ కు తుది మెరుగులు అద్దుతున్నారు. నెహ్రూ భవన్ లో ప్రియాంక గాంధీకి కేటాయించే రూమ్ చాలా స్పెషల్. అంతేకాదు ఇంట్రెస్టింగ్ కూడా. ఎందుకంటే ప్రియాంక గాంధీకి కేటాయిస్తున్న గదికి చాలా చరిత్ర ఉంది. మాజీ ప్రధాని ప్రియాంక గాంధీ నానమ్మైన ఇందిరాగాంధీ వినియోగించిన గది అది. ఆ గదినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రియాంకకు కేటాయించింది. నెహ్రూ భవన్ ను 1979 డిసెంబర్ 3న ఇందిరాగాంధీ ప్రారంభించారు. ఈ భవన్లో ఇందిరాగాంధీకి అప్పటి కార్యకర్తలు ఓ గదిని కేటాయించారు. ఇందిరాగాంధీ ఎప్పుడైనా లక్నో వస్తే ఈ గది నుంచే కార్యక్రమాలు చక్కబెట్టేవారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా తరచూ ఇక్కడికి వస్తుండేవారు. హత్యకు గురి కావడానికి కొద్ది రోజుల ముందు అమేథీ నుంచి తిరిగొస్తూ ఈ ఆఫీస్కొచ్చారు. అందుకే ఆ గదికంత ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ గదిని ఇందిరా, రాజీవ్ వారసురాలైన ప్రియాంకకు పార్టీ శ్రేణులు కేటాయించాయి. త్వరలోనే ప్రియాంక పర్యటన ఉండడంతో ఆ గదికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రియాంక నెహ్రూ భవన్ కు రానున్నట్టు తెలుస్తోంది. తనకు కేటాయించిన రూమ్ నుంచే ఎన్నికల కార్యకలాపాలు పరిశీలిస్తారు. మొత్తానికి ప్రియాంకకు ఇందిరాగాంధీ గదిని కేటాయించారంటే ఆమె బాధ్యత కూడా పెరిగింది. మరి తన బాధ్యతల్ని ఆమె ఏ మేరకు నిర్వర్తిస్తారో చూడాలి.